టమాటో చట్నీ నచ్చని వారంటూ ఎవరు ఉండరేమో. హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు చాలా టేస్టీగా ఉండే టమాటో చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నా స్టైల్లో టమాటో చట్నీ చేయండి, పర్ఫెక్ట్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడాక ఒక 3 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కాస్త వేగాక ఎండుమిర్చి తీసుకోవాలండి. నేను ఒక 1/2 కిలో టమాటో కోసం ఒక 7 ఎండుమిర్చి తీసుకున్నాను. మీకు ఇంకొంచెం కారం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఎండుమిర్చి సరిపోతుంది అనుకుంటున్నాను. ఇవి కాస్త వేగనివ్వాలి. ఈ టమాటో చట్నీకి ధనియాలు ఎండుమిర్చియే టేస్ట్ అండి, అది మాత్రం మిస్ చేయొద్దు. ఇప్పుడు ఆనియన్ ఒకటి తీసుకున్నాను. అవి కట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చిన్నగా అవసరం లేదు, ఎందుకంటే మనం మిక్సీ పడతాం కదా. ఇవి కాస్త వేగనివ్వండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాము. నేనైతే ఒక 1/2 కిలో టమాటా తీసుకున్నాను ఇందులో. అండ్ దేశవాళీ టమాటా తీసుకున్నాను, అవైతే బాగుంటుందని. మీ దగ్గర దేశవాళీ టమాటా ఉంటే వాటితో చేయండి, లేదంటే నార్మల్ అయినా పర్లేదు. ఎలాగో మనం మిక్సీ పడతాం కాబట్టి పేస్ట్ అయిపోతుంది ఏదైనా కూడా. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు బాగా కలుపుకున్నాక 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఆ తర్వాత చూడండి, ఇలా మగ్గిన తర్వాత వెల్లుల్లి ఒక 10 రెబ్బలు తీసుకొని అందులో వేసుకోండి. వెల్లుల్లి వేసిన తర్వాత టమాటా మరి కాస్త మగ్గడానికి సాల్ట్, అదే ఉప్పు అండి, ఉప్పుని వేసుకుని సరిపడ్డంత ఉప్పు ఇక్కడే వేసుకోవచ్చు. వేసుకొని అటు ఇటు కలిపి మగ్గనివ్వండి మూత పెట్టి. ఉప్పు వేసుకుంటే ఏ ముక్కైనా కూడా కూరగాయలు బాగా మగ్గిపోతాయి, అందుకని ముందుగా ఉప్పు వేసుకుంటే మంచిది. సిమ్లో పెట్టుకోండి, అలా అయితే మాడదు. మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు బాగా నీరంతా దిగిపోయింది, అంటే టమాటా బాగా మగ్గిపోయిందని అర్థం. ఇప్పుడు చింతపండు ఒక 5 బట్టలు నేను నానబెట్టుకున్నాను. పిక్క ఉన్న చింతపండు అది. దాన్ని బాగా పులుపు తీసి ఇదిగో వేసుకుంటున్నాను. ఆ పులుపు అంతా ఇక్కడ చింతపండు ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది. టమాటోలో ఉన్న పులుపు సరిపోదు చట్నీ కోసం అయితే. పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, ఇడ్లీతో కానీ దోశతో కానీ దేనితోనైనా. ఈ పులుపు వేసిన తర్వాత కాసేపు స్టవ్ పైనే ఉండాలి. అప్పుడు ఆ పులుపు, చింతపండు పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా పోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను. ఇలా వాటరీగానే ఉంటుంది, ఎందుకంటే మనం చట్నీ చేసుకునేటప్పుడు వాటర్ ఎలాగో యాడ్ చేస్తాం కదా. చూడండి, నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో. మిక్సీ చేసేసాను. దానికోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మినపగుళ్ళతో పోపు వేసుకుంటున్నాను చట్నీకి. పల్లీ చట్నీ కూడా నేను చేశాను ఇడ్లీ కోసం. ఒక్క చట్నీ అయితే తినలేం కదా. ఇదిగోండి, ఫైనల్గా ఇలా వచ్చింది పోపు పెట్టుకున్న తర్వాత టమాటో చట్నీ. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది పల్లీ చట్నీ. ఇడ్లీతో 2 చట్నీలు చేశాను నేను, పల్లీ చట్నీ టమాటో చట్నీ. ఇదిగోండి నా మిల్లెట్ ఇడ్లీలు అండ్ చట్నీలు. ఈ మిల్లెట్స్తో ఇడ్లీ చేశాను, అది షార్ట్ చేశాను, అది లింక్ పెడతాను చూడండి ఒకసారి.